వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇగో మా అమ్మ అయితే రొట్టె చేస్తున్నది. మా కాడికి పోతున్నాము వంటలు చేసుకుందామని. ఇగో మా అమ్మ రొట్టె చేస్తున్నది. చూడండి ఎట్లా చేస్తుందో. వంట బండ మీదనే నీట్గా చేస్తుంది. నాకైతే ఇంత మంచిగా రావు. పొయ్యి కడిలో పడి ఎండగొట్టగా చెమటలన్నీ కారుతున్నాయి. కారనే సరే ఎట్లా చేస్తున్నది చూడు. ఎంత ఓపికతోటి పొయ్యి కాడ. చూడండి మా అమ్మ ఖుషిగా నవ్వుతున్నది. చూడండి పొయ్యి కాడ వంట చేస్తున్నది అంటే అంత చెమటల గిట్ట ఎట్లా నవ్వుతున్నది చూడండి. కదా మరి చెమటలని గారంగా ఇక మా గురించి మరీ కష్టపడి రొట్టెలు చేస్తుంది. జొన్న రొట్టె చేస్తుంది. అమ్మ దగ్గరికి పోవాలని నేను పొద్దున్నే వచ్చిన చేసుకురాకుండా చేస్తుంది. ఇగో చికెన్ వండుతాం. బగారా రైస్ వండుకున్నాం. ఇగో చికెన్ వండుకుంటున్నాం. మేమైతే 2 కేజీల చికెన్ తెచ్చిన. పొయ్యి మీద గిన్నె పెట్టేసి ఇప్పుడు ఆయిల్ వేసేసుకుంటున్నా. ఇందులోనే కొంచెం స్పైసీ మసాలా వేసుకుందాం. 2-3 బిర్యానీ ఆకులు, కొంచెం స్టోన్ ఫ్లవరు, దాల్చిన చెక్క, 4 విలాచీలు, కొన్ని లవంగాలు, కొంచెం సాజీరా. ఇగో మసాలాలన్నీ వేసిన. మసాలాలన్నీ వేడి అయిపోయినాయి. ఒక మీడియం సైజు 4 ఉల్లిగడ్డలు మిక్సీ పట్టేసుకున్నా. ఎందుకంటే చికెన్ 3 కేజీలు ఉన్నది. ఇప్పుడు దీనిలో వేసేస్తా. మిక్సీ పడితే గ్రేవీ సిక్కగా వస్తుంది అనేసి ఉల్లిగడ్డలు మిక్సీ పట్టిన. ఉల్లిగడ్డలు మామూలుగా గిట్ట వేసుకోవచ్చు, మిక్సీ పట్టకుంటే వేసుకోవచ్చు. కానీ మిక్సీ పడితే కొంచెం గ్రేవీ వస్తుంది మంచిగా. అట్లా అనేసి మిక్సీ పట్టి వేసిన 3 ఉల్లిగడ్డలు. ఇట్లా కర్రీ గిట్ట మంచి టేస్ట్ వస్తుంది ఇట్లా చేసుకుంటే. ఉల్లిగడ్డ మొత్తం ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇది మొత్తం ఇంకా ఏం కాలే. ఉల్లిగడ్డ అంతా పచ్చివాసన పోయేంత వరకు చేసుకోవాలి. ఇది ఇంకా కొంచెం వేగినాక పచ్చిమిర్చి వేస్తాం. ఒక 4 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం. అవి కూడా ఇందులోనే వేసేస్తున్నాం. ఇక ఉల్లిగడ్డ అయితే మొత్తం వేగిపోయింది. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేసేసుకుందాం. ఇది అల్లం ఇంట్లో చేసుకున్నది, ఇంట్లో తయారు చేసుకున్న అల్లం పేస్ట్. ఒక స్పూన్ వేసుకున్నా. ఇగో ఇంకో సగం స్పూన్ వేసిన. అల్లం పేస్ట్ గిట్ట మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా మంచిగా కలుపుకుంటే వేయించుకోవాలి అరగంటకుంటా. ఇగో ఒక స్పూను పసుపు వేసేస్తున్నా. అల్లం వేగిపోయింది మంచిగా. ఇంకొక 1/2 స్పూన్ వేస్తా. చికెన్ 3 కేజీలు ఉంది. వేసి చికెన్ మంచిగా కలిపేసుకోవాలంట. మూడు కేజీలు తీసుకున్నాం. ఇది మంచిగా పసుపు, సాల్ట్, నిమ్మకాయ వేసి అంత నీశ్వాసన పోయేంత వరకు ఒక 3-4 సార్లు కడిగి పెట్టేసిన. ఇప్పుడు ఇది ఇంట్లో వేసేసుకుందాం. వేగిపోయింది ఇది. వేసి ఇట్లా మంచిగా కలిపేసుకుందాం. ఇదంతా అంతే ఇట్లా అడగంటకుంటా నీట్గా కలిపేసి పెట్టేసుకుందాం. దీన్ని కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించేస్తా. ఆయిల్లో ఉడికితే నీశ్వాసన రాకుండా ఉంటుంది. మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత పెట్టి ఉడికిస్తా. ఉడికించేసుకుందాం. ఇక కారం వేసేసిన. ఫస్ట్ 1 గంట వేసిన. ఇంకొక సగం గంట వేసేస్తున్నా. ఫస్ట్ వేసినప్పుడు ఇది వీడియో ఆఫ్ అవుతున్నది సడల్న. వేసి ఇదంతా ఇట్లా ఉప్పు కారం మంచిగా ముక్కలకు పట్టేంత వరకు ఇట్లా కలిపేసుకుందాం. దీన్ని ఇది ఇట్లా మంచిగా కలుపుకుందాం. ఉప్పు కారం అన్ని ముక్కలకు పట్టాలి కదా. కలిసేంత వరకు ఇట్లా మంచిగా కలిపేస్తా. సాల్ట్ వేసింది చూపెట్టలేదు. అది
ఇట్లా మంచిగా కలిపేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడకనిస్తాం మూత పెట్టేసి. సాల్ట్ వేస్తాం. ఇగో ఇప్పుడు కారం అయితే వేసేసినాం కదా, కారం ఉడికిపోయింది మంచిగా. ఒక 4 టమాటాలు మిక్సీ పట్టి పెట్టేసుకున్నా. ఇట్లా చేసుకుంటే చికెన్లో మంచి గ్రేవీ రావడానికి మిక్సీ పట్టినా. అట్లా డైరెక్ట్ ముక్కలు కింద కట్ చేసి వేయచ్చు. మసాలా వేస్తున్నా. ధనియాల పొడి, జీలకర్ర, విలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, స్టోన్ ఫ్లవర్, సాజీరా, మార్వాడి ముగ్గ ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసిన. ఇది గట్ట వేసేసుకుంటున్నా. వేసి ఒక్కసారి మంచిగా కలిపేసుకున్నాం. ఇది ఇట్లా నీట్గా అడుగంటకుండా కలుపుకోవాలి. మసాలా వేసినాం కదా, అడుగంటుతుంది. అడుగంటితే టేస్ట్ మారుతుంది, ఫ్లేవర్ తగ్గుతుంది. కర్రీ అయితే వాటర్ వేయలేను, ఇంకా మసాలా వేసి పెట్టేసిన. మసాలాలు, టమాటా అవన్నీ వేసేసిన. కొంచెం వాటర్ వేసుకున్నాం, ఎందుకంటే దగ్గర ఒక 10 మంది వరకు అవుతున్నాం మేము. అందరికి సరిపోవాలి కదా. కొంచెం గ్రేవీకి ఒక గ్లాస్ పెట్టుకొని వాటర్ వేసేసుకుంటున్నాను నేను. వాటర్ వేసి కలిపేసి మంట చిన్న పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించేస్తా, సరిపోతుంది. కర్రీ దగ్గర పడ్డది, రెడీ అయిపోతుంది. ఇగో పుట్టను తీస్తున్నా. ఎల్లమ్మ తల్లి మంచిగా. ఇగో ఎల్లమ్మ గద్దె, ఎల్లమ్మ గురుగులు, శివసత్యది తీస్తున్నా. ఇక పుట్ట, ఎల్లమ్మ పుట్ట బాగా చేస్తున్నా, చూస్తున్నా. మంచిగా ఉందా తల్లి? కర్రీ ఎట్లయిందో చూద్దాం ఒకసారి. కర్రీ రెడీ అయిపోయింది మొత్తం. పైన అంతా ఇగో ఆయిల్ అంతా తెలిపోయింది. మసాలా వేస్తున్నా నేను, ఎవరెస్ట్ చికెన్ మసాలా వేస్తున్నా. ఇగో రెడీ అయిపోయింది కర్రీ అయితే. మసాలా వేసినా కదా, ఒకసారి కలిపేసి కొత్తిమీర వేసేస్తా. చాలా బాగా వచ్చింది కదా కర్రీ. స్మెల్ వస్తే తినాలనిపిస్తుంది. కర్రీ రెడీగా కొత్తిమీర వేసేస్తున్నా కొంచెం. కర్రీ రెడీ అయిపోయింది. ఓకేనా? ఇక మా అమ్మ అయితే అన్ని వంటలు చేసింది. బోనాలలో పెట్టడానికి నైవేద్యము నూనె పోలేలు చేసింది. ఇక శనగకూర, పచ్చిపులుసు ఇవన్నీ చేసింది మా అమ్మ. వాళ్ళకి నైవేద్యం అన్నం, పరమన్నం వండినాము, అది ఇంకొక దాంట్లో ఉంది. ఇవన్నీ బోనాలకు రెడీ చేసి పెట్టేసుకున్నాం మేమైతే.